హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మమతా నిఖిలేష్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వీడియో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో సర్ప్రైజ్ వీడియో అన్నమాట. సో ఏంటి ఇంతకి సర్ప్రైజ్ అంటే, దీనికన్నా ముందు స్టోరీ మీకు తెలియాలి కదా. సో నిఖిల్ రీసెంట్గా ఒక గోల్డ్ చైన్ తను రెగ్యులర్గా ఎప్పుడు వేసుకునే ఉంటాడు. సో ఆ చైన్ అనేది తెగిపోవడం జరిగింది. దాన్ని అతికిస్తే మళ్ళీ ఇంకో ప్లేస్లో దిగుతుంది, మళ్ళీ అతికిస్తే ఇంకో ప్లేస్లో దిగుతుంది. సో ఇది మళ్ళీ మనకి సడన్గా ఎక్కడైనా బయట పోయినా కానీ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, మనీ లాస్ అయినట్టే కదా, అండ్ ఐటమ్ కూడా మిస్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకు తను ఏంటంటే మళ్ళీ దానికి అమౌంట్ యాడ్ చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది అనేసి తీసేశాడు. సో తీసేయడం జరిగింది. కాకపోతే తను చైన్ లేకపోతే తనకు అసలు నచ్చదన్నమాట. అంటే మనకి కొన్ని బయటికి వెళ్తే వాచ్ పెట్టుకోవాలి, సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అలా తనకి చైన్ అన్నమాట. సో అందుకే తనకి తొందరలో బర్త్డే రాబోతుంది. ఆ బర్త్డేకి నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏంటి అంటే, అది చైన్ వేసి ఇంకా అమౌంట్ ఎంత అవుతుందో చెక్ చేసుకొని దాన్ని బట్టి కొత్త చైన్ తీసుకొద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది, గోల్డ్ ప్రైస్. సో నేను కొనగలుగుతానా లేదా, ఎంత వెయిట్ ఇంకా యాడ్ చేయాల్సి వస్తుంది, అవన్నీ చూద్దాము. సో ఒకవేళ కొనగలిగితే తనకి బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వగలిగితే ఈ వీడియో కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఈ వీడియో ఎక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా గోల్డ్ షాప్కి వెళ్ళిపోదాం. అయితే తనది పాత చైన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది, దానివల్ల ఇది ఊరికే తెగిపోవడం అలా జరుగుతుంది అన్నమాట. సో దీనికి మళ్ళీ కొన్ని గ్రామ్స్ యాడ్ చేసి కొత్త చైన్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను మా బ్రదర్ వెళ్ళిపోతున్నాము. సో తనకి సర్ప్రైజ్ వీడియో ఏంటి సర్ప్రైజ్ చేయాలి కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, చలో. సో షాప్కి వచ్చేసాము, చాలామంది కస్టమర్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ అయిపోయింది, 45 minutes. సో బోర్ కొడుతుంది. సో కూర్చొని ఇక్కడ కొన్ని గోల్డ్వి ఐటమ్స్ అవి ఉంటే చూస్తూ ఉన్నాను. కాకపోతే నాకు లోపల కొద్దిగా భయంగానే ఉంది, ఎందుకంటే నేను సర్ప్రైజ్ చెయ్యాలి ఎలా అయినా బర్త్డే గిఫ్ట్ కోసం అని, అండ్ అంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలుగుతున్నాను. ఒక గ్రామ్ వేయాలన్నా కానీ 9,000, 8,000, 9,000 పడుతుంది. ఒక 2 grams పడినా కానీ 18,000 అవుతుంది. సో ఇంకెంత అవుద్దో ఏంటో అని కొద్దిగా టెన్షన్గా ఉంది. సో అలాగే కొద్దిగా ఎగ్జైటింగ్గా కూడా ఉంది, ఎందుకంటే సర్ప్రైజ్ చేయాలి అనేసి. సో చూస్తున్నాము చైన్స్ అనేవి. ఇక్కడ కొన్ని చైన్స్ చూపించారు, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో వాటికి మనకి ఇక్కడ మనం ఇచ్చిన గోల్డ్కి అండ్ ఇంకా ఎంత యాడ్ చేయాలి, ఎంత వర్త్ పడుతుంది అని. నేను తీసుకున్నప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 88,600 అలా ఉంది ప్రైస్ అనేది. 88,600 ఆ రేంజ్లో ఉన్న రోజు నేను తీసుకున్నాను, ఎందుకంటే గోల్డ్ ప్రతిరోజు ప్రైస్ చేంజ్ అవుతుంది కదా. ఈ చైన్స్ నాకు బాగా నచ్చాయి. అయితే ప్రీవియస్ చైన్ అవి ఏంటి అంటే ప్యూరిటీ తక్కువగా ఉన్నాయి. ఈసారి హాల్మార్క్ తీసుకోవాలి, ప్రైస్ ఎక్కువ పడినాయని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ప్యూరిటీ తక్కువ ఉండడం వల్ల అండ్ లైట్ వెయిట్ ఉండడం వల్ల ఊరికే తెగిపోతున్నాయి. ఈ చైన్ అనేది కొద్దిగా వెయిట్ కూడా ఉంటే మనకి చైన్ తెగకుండా ఉంటుంది అనేసి ఒక చైన్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ వీడియోలో చూపిస్తాను, చలో. ఓకే ఓకే నిఖిల్, ఒకటేనా షూట్ చేస్తున్నా, లే ఒకసారి లేవా, ఒక వీడియో తీయాలి ఇప్పుడు, అర్జెంటుగా అప్లోడ్ చేయాలి.
ఇంకొకటి వీడియో తీయాలి ఫ్రూట్ జ్యూస్ది, అది రికార్డ్ చేయడానికి అది ట్రైపాడ్ మంచిగా వస్తలేదు. తీసావా? ఒక్క నిమిషం. నీకోసం ఒక చాక్లెట్ తెచ్చిన, తింటావా? ఏం చాక్లెట్ గేసి? క్యాడ్బరీ. కొంచెం స్పెషల్. వావ్, ఇట్లుంది చాక్లెట్. ఓకే, అందుకేనా నా ఉంగరం తీసుకున్నావు? నీ ఉంగరం? నా ఉంగరం అందుకే తీసుకున్నావు, నాకు డౌట్ వచ్చింది అప్పుడే. నిజంగానేనా ఇది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాదు, 1 గ్రామ్ గోల్డ్. కొన్ని రోజులు వేసుకుంటే 1 తెచ్చిన. 6 months వారంటీ. ఏ నిజం చెప్పు. నిజం. ఏ యాదవ్, వావ్, నిజంగా గోల్డా? పెట్టు. గోల్డ్ కాదు. సరే ఏదైతే పెట్టు, దాని తర్వాత చూద్దాం. మెల్లగా, హ్యాండిల్ విత్ కేర్. లాస్ట్ టైంని కూడా అట్లానే ఫ్లాప్ చేసినాం. ఎట్లా ఎందుకు తీసుకుంటుంది రాని? ఆ పాత చైన్ ఉంగరం 2 వేస్తే వచ్చిందా? కొంచెం డబ్బులు కట్టినా, అవి నా పాకెట్ మనీలో నుంచి తీసి కట్టా. ఎంత? ఎందుకులే, ఇక గిఫ్ట్ అన్నప్పుడు గిఫ్ట్. చాలా బాగుంది కదా. నన్ను తీసుకోపోయేదండి. నచ్చలే డిజైన్? డిజైన్ నచ్చింది, బట్ దానికంటే చాలా పెద్దగా ఉంది కదా. పైసలు ఎన్ని? అవి 2 వేస్తే ఇది వచ్చింది. కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ కట్టాల్సి వచ్చింది. కానీ బర్త్డే వస్తుంది కదా, సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చిన. బాగుంది బాగుంది, ఇంకా చూసుకో. మా చాలా అది తెగిపోయింది కదా, చాలా సన్నగా ఉంది. ఉంగరం పోయింది అయితే. దట్స్ ఓకే. అవి ప్యూరిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి తెగిపోతున్నాయి, అందుకే ఇది కొంచెం క్వాలిటీ తెచ్చాను. బాగుంది బాగుంది బాగుంది. హాల్ మార్క్ చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదే బర్త్డే ఇట్లాంటివి చేయవద్దు, కోపం వస్తుంది. దేనికి? ఇది నాకు చెప్పి చేయాలి కదా. చెప్ప సర్ప్రైజ్ ఎవడు చెప్పి చేయడు. నాకు సర్ప్రైజ్ ఇష్టం ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్ప్రైజ్ నచ్చిందా? అంటే నచ్చింది కాబట్టి దట్స్ ఫైన్. నచ్చకపోతే అర్థమైందా? సరేలే, ఇదే ఇక నీ బర్త్డే గిఫ్ట్. థ్యాంక్ యూ. బాగానే ఉంది, బాగానే ఉంది కదా, చాలా బాగుంది. ఓకే, చక్కగా పెట్టినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు, నేను కరెక్ట్ పెట్టినా ఇక ఆగవా అన్నమాట. ఊకే ఏడుస్తున్నావు కదా, నాకు చైన్ లేదు, నా చైన్ పోయింది, నాకు గలీజ్గా అనిపిస్తుంది అని, అందుకే తెచ్చింది. మళ్ళీ నేను చైన్ వేసుకొని ఉంటాను కదా. అరే ఉల్టా పుల్టా